నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తల్లిదండ్రుల కోసం ప్రేమించిన వాడిని కాదని పెద్దలు చూసిన పెళ్లిని చేసుకున్నాను అని అంటోంది. పెళ్ళై బిడ్డ పుట్టిన తర్వాత చేయకూడని పని చేయడం వల్ల సమస్యల వలయంలో చిక్కుకున్నాను అని అంటోంది. అసలు ఆమెకు వచ్చిన కష్టం ఏంటో, కావాల్సిన న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను మేడం. ఓకే. సాయి అని అబ్బాయిని. ఇద్దరం బాగా ప్రేమించుకున్నాము. ఆయనే పెళ్లి చేసుకున్నారా? లేదు మేడం, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాము. మా ఇంట్లో చెప్పాం మేడం, మేము ఇద్దరం ప్రేమించుకున్నాము. క్యాస్ట్ వల్ల ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు, గొడవలేని. అయితే అతను చెప్పాను మన ఇద్దరం వెళ్ళిపోదాము, మ్యారేజ్ చేసుకుందామంటే అతను ఏమన్నాడంటే 3 నెలలు ఆగు, మన ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకుందాము అన్నారు. మళ్ళీ 3 నెలల తర్వాత కూడా మమ్మీ వాళ్ళకి చెప్తే మమ్మీ వాళ్ళు అన్నారు కదా, ఆయన చేసుకుంటే అతను చంపేస్తాము, నువ్వు విధవగానే ఉంటావు అని మా అమ్మ వాళ్ళు బెదిరించారు. తర్వాత వేరే ఆయనతో మ్యారేజ్ అయింది మేడం, ఒక బాబు. మరి ఏంటి వేరే అతనితో 5 years, బాబు ఎంత వయసు? 3 సంవత్సరాలు మేడం. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నయ్య నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. అది తన దగ్గర నుంచి వచ్చింది, సాయి దగ్గర నుంచి. ఇది బాబు పుట్టిన తర్వాత 1 year కి? బాబు పుట్టిన 1 year కి. ఇక అట్లానే ఉంది. తర్వాత ఈయన దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన కొంచెం తాగి రావటం, అతనితోనే మళ్ళీ. నువ్వు వెళ్ళిపోతావేమో అని భయమా? వెళ్ళిపోతున్నాను కాదు, అతనితోనే ఉంటున్నాము, పచ్చబొట్టు ఇంకా చెరపలేదు అని చెప్పి అనుమానంతో రోజు తాగొచ్చి కొట్టేటోడు. అతను వల్ల ఇంకో నాకు గుర్తుండిపోవాలని చెప్పి మళ్ళీ ఇద్దరం కంటిన్యూ చేసుకున్నాము. అతని వల్ల కూడా ఒక పాపని కన్నాము. పాపకు కూడా వేసారమ్మా పచ్చబొట్టు? అదేంటి మీ ఆయనతో ఇంట్లో ఉంటూనే మీ ఆయనకు తెలిసిందా విషయం? ఆయనకు తెలియదు మేడం. ఆయనకు తెలిసేసరికి ఒక పాప పుట్టేసిందా? కానీ వాస్తవానికి తాగినా తాగకపోయినా మీరిద్దరైతే కలవలేదు. ఈ బిడ్డ అయితే సాయి బిడ్డ. నీ కాన్ఫిడెన్స్? మీకు ఎంతమంది పిల్లలండి? 2. ఫస్ట్ బాబు మీ పిల్లాడే? మా పిల్లాడు. తర్వాత ఎవరు పుట్టారు? పాపండి. ఇద్దరు భార్యాభర్తలుగా కలిసేవారు వైజాగ్ లో మీరు ఉన్నప్పుడు? కలవలేదు. మరి కలవకుండా ఎక్కడి నుంచి వచ్చింది పాప? అడిగా సార్, అడిగితే నువ్వు తాగిన మధ్యలో ఏం చేస్తాను నీకేం అర్థం అవుతుంది, మధ్యలో వచ్చినప్పుడు నీ అకౌంట్ లో వేసేసి. డైరెక్ట్ సాయి కావాలంటే ఎంత జరిగాక ఇంకెందుకు మేడం? ఏ మగాడని మళ్ళీ ఇలాంటి అమ్మాయితో కాపురం చేస్తాడా? ఇంత బేవర్స్ అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా ఎవరికైనా? నాలాంటి జీవితం ఎలాంటి మగాడికి రాకూడదు. పెళ్ళైన అమ్మాయిని ఎందుకంటే మీరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశారు? 5 years లవ్ స్టోరీ. అలా గుర్తొచ్చి నార్మల్ గా నేను మెసేజ్ చేసా. మళ్ళీ రొమాన్స్ లోకి ఎందుకు దిగిపోయారు? ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లాడు ఉన్నాడు కదమ్మా. అమ్మాయి నుంచి పెళ్లి చేస్తా ఉండు 1 గంటలో. నేను చేసుకోను. ఎందుకు చేసుకో? ఇప్పుడు ఎందుకంటే ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆయన గురించి అన్ని చెప్తుంది, వాళ్ళ ఆయన గొప్ప గురించి నా దగ్గర చెప్తుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళదని నాకు నమ్మకం. నీదేం గొప్పలు ఉన్నాయా? పచ్చబొట్లు వేయడం తప్ప నీకేం గొప్పలు ఉన్నాయి? నీ గురించి ఏం చెప్తుంది? ఇంకెప్పుడు వస్తుందమ్మా నీకు బుద్ధి? ఇప్పుడు ఏ ధైర్యంతో నువ్వు అంటావు నా పిల్లల్ని నేను పెంచుకుంటానని చెప్పి? రేపొద్దున ఇంకో వ్యక్తి నీ జీవితంలో రాడంటానికి గ్యారంటీ ఏంటి? ఆ వ్యక్తి ద్వారా 3వ బిడ్డ రాడు అంటానికి గ్యారంటీ ఏంటి? ఒక ఆడది కరెక్ట్గా లేకపోతే చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. మీరు ఎమోషన్స్లో చేసే పనిలో, లవ్తో చేసే పనిలో మీ ఒళ్ళు కొవ్వెక్కి మీరు చేస్తే చెయ్యండి తప్ప అది పిల్లల్ని కనేసేదాకా తెచ్చుకోకండి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం కళ్యాణి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. సో ఆవిడ సమస్య ఏంటో తెలుసుకుందాం. కళ్యాణి గారు రండి. నమస్తే అండి, కూర్చోండి.
కళ్యాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది హైదరాబాద్ మేడం. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లో ఉంటాం మేడం. ఇంట్లోనే ఉంటారు. పెళ్ళయింది కదా మీకు? అయింది మేడం. పిల్లలు? బాబు మేడం. ఒక బాబు. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను మేడం, ఓకే. సాయి అని అబ్బాయిని. ఇద్దరం బాగా ప్రేమించుకున్నాము. ఓకే. ఇద్దరం అంటే పచ్చబొట్లు కూడా వేసుకునే అంత ప్రేమించుకున్నాము. ఏం వేసుకునే? పచ్చబొట్లు. పచ్చబొట్లు వేసుకునే అంత ప్రేమించుకున్నాము. ఆయనే పెళ్లి చేసుకున్నారా? లేదు మేడం, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాం. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 5 సంవత్సరాలు అయింది మేడం. ఓకే. అతని పేరు సాయి లవర్. సాయి మేడం. భర్త కంటే అతని వివరణ ఎక్కువ ఉంది. సరే చెప్పండి. అతను మేము ఇంట్లో ఒప్పుకోలేదు మేడం. మా ఇంట్లో చెప్పాం మేడం మేము ఇద్దరం ప్రేమించుకున్నామని. క్యాస్ట్ వల్ల ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు, గొడవలైంది. అయితే అతను చెప్పాను మన ఇద్దరం వెళ్ళిపోదాము, మ్యారేజ్ చేసుకుందామంటే అతను ఏమన్నాడంటే 3 నెలలు ఆగు, మన ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకుందాము అన్నారు. తర్వాత 3 నెలలు మేము ఆగాము. 3 నెలల తర్వాత కూడా మమ్మీ వాళ్ళకి చెప్పాము. మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? వాళ్ళ ఇంట్లో? మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంట్లో ఒప్పుకోలేదు. మళ్ళీ 3 నెలల తర్వాత కూడా మమ్మీ వాళ్ళకి చెప్తే మమ్మీ వాళ్ళు అన్నారు కదా, ఆయన చేసుకుంటే అతను చంపేస్తాము, నువ్వు విధవగానే ఉంటావు అని మా అమ్మ వాళ్ళు బెదిరించారు. సరే నా వల్ల అతను చనిపోవడం ఎందుకులే అని చెప్పి. ఎందుకమ్మా అంత ఒప్పుకోపోవడానికి రీజన్ ఏముంది మీ ఇంట్లో? క్యాస్ట్ వల్ల మేడం. కులం. ఎంతకాలం ప్రేమించుకున్నారమ్మా టోటల్ డ్యూరేషన్? టోటల్ డిగ్రీ 5 సంవత్సరాల దాకా పెళ్ళి అయ్యే వరకు ప్రేమించుకున్నాం. తర్వాత 20 మ్యారేజ్ అయింది మేడం. ఒక బాబు. మరి ఏంటి వేరే అతనితో 5 years? బాబు ఎంత వయసు అమ్మా? 3 సంవత్సరాలు మేడం. 2 సంవత్సరాలకే వాళ్ళ ఎవరిని మర్చిపోయావా? మర్చిపోయామంటే ఇక మన వల్ల ఒకరిని చంపేయడం ఎందుకని మర్చిపోయాను. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నయ్య నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. అది తన దగ్గర నుంచి వచ్చింది, సాయి దగ్గర నుంచి. అది ఎవరిదని చెప్పి నేను ఫోన్ చేశాను. ఏది బాబు పుట్టిన తర్వాత 1 year కి? బాబు పుట్టిన 1 year కి. పాత నోన్ నెంబర్ తీసేసి అన్నోన్ నెంబర్ నుంచి అన్నయ్య నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. పెళ్ళైన తర్వాత మీ ఆయనతో నువ్వు బానే ఉన్నావు? మా ఆయనతో లవ్ గురించి చెప్పాను మేడం. ఇక్కడ పచ్చబొట్టు ఉంది కాబట్టి చూశారు. నేను చెప్పాను ఒక అబ్బాయిని లవ్ చేశానంటే మా ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా మంచిగా ఉన్నాము. ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఒక కాల్ వచ్చిన తర్వాత అతనికి మ్యారేజ్ కాలేదు మేడం. సాయికి పచ్చబొట్టు ఉంచావో తీసాము? ఉంచుకున్నాను సార్, అలానే ఉన్నారు. తీసేస్తాను కానీ తీసేయలేదు, అలానే ఉంది. ఇక అట్లానే ఉంది. తర్వాత ఈయన దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన కొంచెం తాగి రావటం, అతనితోనే మళ్ళీ. నువ్వు వెళ్ళిపోతావేమో అని భయమా? వెళ్ళిపోతున్నాను కాదు, అతనితోనే ఉంటున్నాము, పచ్చబొట్టు ఇంకా చెరపలేదు అని చెప్పి అనుమానంతో రోజు తాగొచ్చి కొట్టేటోడు. నార్మల్ గా ఇప్పుడు సాయి అనే వ్యక్తి మీకు కాల్ చేస్తున్నారని చెప్పేసి అడిగారు కదా, మీరు ఏమని మాట్లాడారు? నార్మల్ గా మాట్లాడడం కంటిన్యూ చేశారు, ఇంకొకసారి కాల్ చేద్దాం ఫోన్ పెట్టేశారు? లేదు మేడం, కంటిన్యూ చేసాం. మళ్ళీ మరి మీ ఆయన చేయడంలో తప్పే ఉంది? ఆయన పాపం తాగడంలో తప్పే ఉంది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చబట్టు ఉన్నప్పుడల్లా యాక్సెప్ట్ చేసాడు. ఏం మాట్లాడుకున్నారు మళ్ళీ మీరిద్దరు? మళ్ళీ ఇద్దరం పాత కాలంలో లవ్ చేసుకుని స్మరించుకుంటూ మళ్ళీ అతని వల్ల గుర్తులు, నాకు ప్రేమించుకున్నాం కదా, అతని వల్ల ఇంకో నాకు గుర్తుండిపోవాలని చెప్పి మళ్ళీ ఇద్దరం కంటిన్యూ చేసుకున్నాము. అతని వల్ల కూడా ఒక పాపని కన్నాము. పాపకు కూడా వేసారమ్మా పచ్చబొట్టు? అదేంటి మీ ఆయనతో ఇంట్లో ఉంటూనే మీ ఆయనకు తెలిసిందా విషయం? ఆయనకు తెలియదు మేడం. ఆయనకు తెలిసేసరికి ఒక పాప పుట్టేసిందా? పాప పుట్టిందని తెలిసిన తర్వాత అతను తాగటం మొదలు పెట్టాడా? లేదు, ఈయన దగ్గర నుంచి కాల్ వచ్చింది కానీ తాగటం. నువ్వు చెప్పావా కాల్ వచ్చిందని? కాకపోతే మాట్లాడుతుంటే ఒకసారి చూసినట్టున్నా. ఆయన ఉండగానే మాట్లాడుతున్నావు నువ్వు? కాల్ వచ్చింది చూసారు, ఎక్కడి నుంచి వచ్చిందని. తర్వాత భయపడి ఆపేస్తావు కదమ్మా, ఒకేసారి ఎంతమందిని లవ్ చేస్తావు తల్లి? అంటే బాగా ప్రేమించుకున్నాను. ఎలా చెప్తావు? పాప ఇప్పుడు ఇతనికే పుట్టాడు, సాయికి నీకు పుట్టినటువంటి పాపని ఎలా అంటున్నావు? అంటే మా బాబు పుట్టిన కానీ మా ఆయనకి నాకు ఇద్దరే కలవట్లేదు. ఎందుకని? అప్పటికే సాయి అని అతను నీకు ఫోన్ చేయలేదు కానీ ఆయనకు నాకు దూరమే ఉన్నాను, కలవలేదు. ఎందుకని? ఎందుకనంటే అతను దూరం పనికి వెళ్ళాడు, వేరే చోట ఉన్నాడా, కలవకుండా అయిపోయింది. ఈ లోపు ఈయన ఖాళీగా ఉన్నావు కదా, ఈయన దొరికి ఆ సాయి ఫోన్ చేశాడా లేదా నువ్వే ఫోన్? లేదు, సాయి ఫోన్ చేసినాడు. సో భర్త లేనటువంటి టైంలో సాయితో కలవటం వల్ల పుట్టినటువంటి బిడ్డ, అంతేనా? ఎన్ని ఇయర్స్ వెళ్ళాడమ్మా మీ ఆయన? 2 years వెళ్ళాడు మేడం. ఈ 2 years లో 1 year ఈయన తగిలాడు నీకు, మళ్ళీ బాగుంది హ్యాపీగా. మరి మీ ఆయనకి అనుమానం రాలేదా నేను 2 years నుంచి నీ దగ్గర లేను, నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? డౌట్ వచ్చింది మేడం. అంటే మీరు తాగిను కదా, తాగిన మొత్తంలో ఏం చేస్తావు ఆయన వచ్చి ఉన్నాడు, తాగిన మొత్తంలో నువ్వేం చేస్తావో నీకు తెలియదు కదా అంటే సారీ అని చెప్పినాడు. కానీ వాస్తవానికి తాగినా తాగకపోయినా మీరిద్దరు అయితే కలవలేదు. ఈ బిడ్డ అయితే సాయి బిడ్డ. నీ కాన్ఫిడెన్స్. మీ ఆయనకి ఎప్పుడు తెలిసిందమ్మా ఆ పిల్ల? తెలుసా? ఇప్పటికీ తెలియదా? తెలియదు. ఇప్పటికీ తెలియదు. ఆ పాప తన పాపే అనుకుంటున్నాడా? తన పాపే అనుకున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బానే నడుస్తుందిగా మీ కార్యక్రమాలు.
ఇక్కడికి ఎందుకు వచ్చావు? సో ఇంకా ఆన్ గోయింగ్ అమ్మా, అక్కడ ఏంటి ఓవర్సీస్ సాయి ఇక్కడ పెళ్లి ఇక్కడ. చేసుకుంటానన్నాడా ఏంటి? మేము అంటే ఈయన కిడాకులు ఇచ్చి సాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. దానికి ఇక్కడికి వచ్చావా? ఆ. ఇప్పుడు ఏంటి నిన్ను సాయం కలపాలి, మీ ఆయన తప్పించాలా? ఓ నిన్ను సాయిని కలపాలా? నువ్వు అడుగుతున్నది అది, మీ ఆయన్ని విడాకులు ఇచ్చేసి నిన్ను సాయిని కలపాలా? అతను ముందు కలిసినప్పుడు మళ్ళీ రెండోసారి కలిసినప్పుడు మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోను అంటున్నాడు ఆయన. ఓ, ఎవరు సాయి? హ్యాండ్ ఇచ్చాడా సాయి? సాయి రెండోసారి హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకంటే మంచి మొగుడు అయినటువంటి మొగుడిని తన్నేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, అంతేనా? అప్పుడు క్యాస్ట్ పరంగా తల్లిదండ్రులు ఎందుకు నాకు తెలిసి వద్దన్నారు అన్నది ఫుట్బాల్ ఇప్పుడైనా ఇద్దరు అర్థమైందా ఉంటారు. నీకమ్మా? మీ ఆయన నిన్ను వద్దంటున్నాడు, సాయి వద్దంటున్నాడా? ఆయనకి అనట్లేదా? తెలియదు కదా మేడం. మీ ఆయనకి ఇంకా తెలియదు. ఆయనకు తెలియదు. మరి నేను వద్దంటున్న సాయంకాలం నువ్వు పడుతున్నావు. అవును. బానే ఉందా ఇది బానే ఉందా? పని చేస్తుందా? పిల్లల్ని బాగా చూసుకుంటున్నావా? బాబు పిల్లల్ని వదిలేసావా? సాయంకాలం బడి తిరుగుతున్నావా? చూసుకుంటాం బాబు. ఇప్పుడు నీకు నీ భర్తతో ఒక బాబు అమ్మ, ఒక బాబు, ఈ సాయితో ఒక పాప. పాప. పాప ఎక్కడుంది? సాయి వాళ్ళ పాప ఎక్కడుంది ఇప్పుడు? మా దగ్గర. నీ దగ్గర ఉంది. బాబు పాప ఇక్కడ నీ దగ్గరే ఉన్నారు. మీ ఆయన చూస్తున్నాడు మీ ముగ్గురు ఇప్పుడు పోషణ. కాదమ్మా, ఇప్పుడు నువ్వు నీ భర్తను వదిలే, ఒక సాయి అంటే నీకు విపరీతమైనటువంటి ఇష్టం, పాత ప్రేమ. నీ భర్తను ఎందుకు వదిలేయాలనుకుంటున్నావు? అతను చేసిన తప్పేంటి? నువ్వు చేసిన పాపం పనికి అతను ప్రతిరోజు ఆడుతూ ఉన్నావా, మళ్ళీ మాట్లాడుతున్నావా, అది అడుగుతున్నాడు. దానికి మించి నీ భర్త బయట వేరే దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నాడు. ఏంటి అతను చేసిన తప్పేంటి? ఎందుకు అతను శిక్షిస్తున్నావు? నువ్వు ఆల్రెడీ మర్చిపోయావు, మీ ఆయన అంటే ఇష్టపడ్డావు, బాబుని కన్నావు, మళ్ళీ ఇతను వచ్చాడు, ఇప్పుడు అతనే చీ అంటున్నాడు. చీ అలాంటి వాడు నాకెందుకు అని మీ ఆయనతో గుట్టుగా కాపురం చేసేసుకోవచ్చు కదా. ఎవరికి తెలియకపోతే హ్యాపీయే కదా తల్లి. తప్పే కానీ కర్మ, పిల్లల జీవితాలు రోడ్డు మీద పడకుండా ఉన్నంతలో గుడిలో మెల్లా అని చెప్తున్నావు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? అంటే ముందు ఒప్పుకున్నాడు మేడం, మళ్ళీ ఇప్పుడు ఒప్పుకుంటే చేసుకొని చేసేయాలా అంటున్నాడు. ఇప్పుడు నీకు? అమ్మా యూజువల్గా కళ్యాణి యూజువల్గా ఎందుకు వస్తారంటే, అండి నేను ఇలా తప్పు చేశాను, సాయి అన్న వాడు పరిచయం అయ్యాడు, మళ్ళీ నాకు గుడ్ బై చెప్పేశాడు, నాకు ఆ ఆలోచనలు తీసేసి నా భర్తతో సంసారం చేసుకునే విధంగా మీరు ఏదైనా మా భర్తకు కౌన్సిలింగ్ చెప్పండి, లేదంటే నా భర్త చేత తాగుడు ఆపండి అని చెప్పి వచ్చి కూర్చుంటారు. నువ్వేంటే మరి రివర్స్ స్టోరీ. నేను తప్పు చేశానండి, నేను చిల్లర పని చేశాను, నా మొగుడు ఎటన్న పోనీ, పిల్లలు ఎటన్న పోనీ, నా బాయ్ ఫ్రెండ్ తో నన్ను కలపండి వచ్చి కూర్చున్నావు ఇక్కడ. ఏంటమ్మా ఏమనుకుంటున్నావు ఈ స్టేజ్ ని నువ్వు? అడు చీతు అంటే మేము ఇప్పుడు కలపాలి నిన్ను? నువ్వు చెప్పడమే ఫస్ట్ వరకు బాగానే చెప్పావు. పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, సరే అని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను, చక్కగా కాపురం చేసుకున్నాను, బాబుని కన్నా వాడితో వెళ్ళిపోతానంటావు ఏంటి? చక్కటి మొగుడిని వదిలేసి. నాకేమో డౌట్ అమ్మ, నీ భర్తకు కూడా బిడ్డ నీ బిడ్డ కాదని, తన బిడ్డ కాదని డౌట్ ఉందేమో నా అనుమానం. అంత తెలియకుండా ఉండడు కదా. అంతే స్టార్టింగ్ స్పృహ లేకుండా నా మీద పడిపోయావు కాబట్టి నేను ప్రెగ్నెంట్ అయిపోయాను అంటే. ఇప్పటికీ తెలియదు అంటావా నువ్వు? తెలియదు. ఇప్పుడు తెలిస్తే మరి ఇక్కడ దాకా వచ్చో తెలుస్తుందిగా. మీ ఆయనతో మాట్లాడాలి కదా, మేము మాట్లాడితే ఇవన్నీ తెలుస్తాయి. రేపు వద్దు మీ ఆయన కూడా చీతోపు అవతల కంటే ఓకేనా మరి? లేదు మేడం. ఏంటి ఏంటి సార్ ఏమో మీ పేషెంట్ లాగా ఉంది, తీసుకెళ్ళడమే 4 రోజులు లోపల హాస్పిటల్లో పడేయాలి. ఇప్పుడు సాయి వద్దంటాడు, ఏం చేస్తావు? మీ ఆయనతో ఉంటావా ఉండవా? ఉంటా మేడం. సాయి మరి వద్దంటే ఇప్పుడు అదే ఉంటావు. కదా చేయొచ్చు మరి నువ్వు. ఇప్పుడు మీ ఆయనకి తెలిసినాక నాకు తెలిసి మీ ఆయన వద్దంటాడు అంటే ఏం చేస్తావు? నేను సాయి కోసం నిన్నే చేశాను. సాయి ఏదో ఒకటి చేయండి మేడం, మీరు సాయి కావాలి. ఆవిడకి సాయి కావాలి, సాయి లేకపోతే ఆవిడ ఉండలేదు. ఆ పచ్చబొట్టు అలాగే ఉండిపోయింది, చెరమేస్తే పోద్దా? మనసులో పాతుకుపోయింది పునాది. ఏంటి ఇక్కడ పిలిచావు కదా సాయిని, పిలవదా స్టేజ్ మీదకి? ఇప్పుడు సాయిని కదమ్మా, మీ ఫస్ట్ మనం చేయవలసింది ఏంటో తెలుసా కళ్యాణి? ఫస్ట్ ఏం చేయాలో తెలుసా? నీకు సాయి కావాలా వద్దా అన్నది తర్వాత విషయం. ఫస్ట్ ఆ బిడ్డకి తండ్రి ఎవరనేది డిక్లేర్ చేయాలి మీ భర్త ఎదుర్కొంటా. చేద్దామా? చేస్తే నీ జీవితం కుక్కలు చంపిన ఇస్త్రా అయిపోద్ది. దానికి ఆలోచించుకొని చెప్పు. నేను బిడ్డని మోసం చేస్తావు, తండ్రిని మోసం చేస్తావు. ఇక్కడ మీ ఆయన వచ్చాడు, మీ సాయిని తెప్పించాం, ఎవరు పోషిస్తున్నారు? వేరే రూమ్ లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నీ జీవితం మొత్తం తెలుస్తుంది. ఆయన చూసుకుంటుంటే సాయి చూసుకుంటా. సాయి ఏం చూసుకుంటున్నాడు? ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన కూడా చూసుకుంటా. ఏం ప్రాబ్లం వస్తుందమ్మా? అంటే ఈయన వల్ల ఏమన్నా గొడవలైనా ఓదర్స్తాడు మేడం కొంచెం. ఇప్పుడు ఓదార్చట్లేదుగా, పొమ్మంటున్నాడు కదా. అవును. ఏం చేస్తావు మరి? సాయికి పెళ్ళి అయిందా? కాలేదు సార్. సాయికి ఏం ఫ్యామిలీ లేదా? ఫ్యామిలీ ఉంది కానీ మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ కాలేదు సార్. మ్యారేజ్ కాలేదు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు కదమ్మా, పెళ్ళై పిల్లలు ఉన్న అమ్మాయిని. ఎందుకు ఒప్పుకుంటారు? నిన్ను అసలు ఎందుకు ఒప్పుకుంటారు అనుకుంటున్నావు? నువ్వు అడిగేదానిలో ఏమన్నా అర్థం పర్థం ఉందమ్మా? చేసేవన్నీ పాపం పనులు. నీ కూతురు పెద్ద అయిన తర్వాత తూ అంటది, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. కొడుకు కూతురు ఇద్దరు తూ అంటారు, వాళ్ళు దూరం అయిపోతారు. సాయిగాడు ఉండడు, అటువైపు నీ భర్తకి ఈ సీక్రెట్ చెప్తే వాడే ఉండడు, ఇంకేకాగ్గా బతకాలి. ఆ తెగిన గాలిపటం మళ్ళీ ఇంకో చెట్లో చిక్కుంటది. అది వదిలేస్తే ఏ ధైర్యంతో ఈ వేదిక మీదకి వచ్చావు అనేది ఆలోచిస్తున్నాను నేను. మరీ తెగిచ్చేస్తున్నారు. ఎంత వాల్యుబుల్ టైం తల్లి, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయండి అంటే ఎట్లా తల్లి? ఇవన్నీ చదువుకున్న అమ్మాయి, చక్కగా డిగ్రీ చేశానన్నో, ఏంటో. సో ఇక్కడ ఏంటమ్మా, అదొకటేనా నీ డిమాండ్? అదే. ఈ వేదిక సాక్షిగా సాయిని నిన్ను కలిపి మీ ఇద్దరికి పెళ్లి చేసి పంపించాలి, అంతే కదా? పెళ్లి అక్కర్లేదు, జస్ట్ కలిపి పంపిస్తే చాలా. మీ బిడ్డలు ఇద్దరు ఎదుర్కొంటే చేద్దాం పెళ్లి, నీ భర్త ఎదుర్కొంటే కూడా చేద్దాం పెళ్లి. పెళ్లి పెద్దలుగా అందరూ ఉంటారు, ఇంకెవరిని కూడా పిలవటం ఎందుకండి?
వీళ్ళ ఆయన్ని కూడా ఇక్కడ పిలిపించామండి మనం, డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. ఒకసారి వాళ్ళ ఆయన కూడా స్టేజ్ మీద పిలుస్తాను. ఇందాక మీ ఆయన పేరు చెప్పడానికే సిగ్గుపడ్డావు కదా, మాకు తెలుసు మీ ఆయన పేరు. పిలవమ్మా స్టేజ్ మీదకి. పిల్ల సాంబా గారు రండి. సాంబా గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? ఎయిర్టెల్ ఆఫీస్లో పనిచేస్తాను. ఎయిర్టెల్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు బయట ఉన్నారా? బయట ఎక్కడ, దుబాయ్లోనా, ఎక్కడ, కువైట్లోనా? లేదండి, ఇక్కడ వైజాగ్లో. సో వైజాగ్లో పనిచేసేవారు. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎయిర్టెల్ ఆఫీస్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 1 year సార్. 1 year బట్. మీ వైఫా? అవును సార్. ఎంతకాలం అయింది మ్యారేజ్? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. మ్యారేజా? లేదు సార్, అరేంజ్మెంట్. మీ వైఫ్ అంటే బాగా ఇష్టమా మీకు? ఇష్టమే సార్. ఆవిడ పచ్చబొట్టు వేరే వ్యక్తి పేరున్నా కూడా మీకు ఓకేనా? ఓకే. గతం స్టోరీ తెలుసు కదా? గతం స్టోరీ తెలుసు కదా మీకు ఆవిడది? ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదు మేడం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? అదే ఫోన్ చేస్తే వచ్చాను రమ్మంటే వేదిక. ఎందుకు టీవీ షోలకి రావడం, పిలవగానే వచ్చేస్తారా? ప్రాబ్లం ఏంటి తెలియదు కదా. అంటే మీ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందేమో అని మీరు అనుకుంటున్నారా? ఆవిడే పెద్ద ప్రాబ్లము, మీరు ప్రాబ్లం కాదు. మీ ఇద్దరి దాంపత్యం బానే ఉందా? బాగానే ఉంది. మీ మధ్యలో గొడవలు లాంటివి ఏం లేవు? గొడవలు లేవు. తర్వాత నాకు మెసేజ్లు, అమ్మాయికి సెల్కి మెసేజ్ వచ్చింది. ఏది, ఆ పాత బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లు మాట్లాడుతుంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ గా నేను ఒప్పుకున్నా, పచ్చబొట్టు వేసుకున్నా, సరేలే మారుతుంది అనుకున్నా. తర్వాత ఇంకా మళ్ళీ ఫోన్ లో మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్ మెయింటైన్. మీకు తెలిసినంత వరకు ఫోన్ లో మాట్లాడుతుందనే, అంతే. అంతకంటే పెద్ద దారుణాలు ఉన్నాయి ఇక్కడ. వింటారా మరి? విని తట్టుకోగలరా? ఏమ్మా చెప్పమంటావా? మీకు ఎంతమంది పిల్లలండి? 2. ఫస్ట్ బాబు మీ పిల్లాడే? మా పిల్లాడు. తర్వాత ఎవరు పుట్టారు? పాప అండి. పాప పుట్టే టైంకి మీరు ఇక్కడ ఉన్నారా? పాప పుట్టిన లేరు. ఆ 1 year ముందు ఉన్నారా? మధ్యలో వచ్చి వెళ్ళారు. ఇద్దరు భార్యాభర్తలుగా కలిసేవారా వైజాగ్ లో మీరు ఉన్నప్పుడు? కలవలేదు. మరి కలవకుండా ఎక్కడి నుంచి వచ్చింది పాప? అడిగా సార్, అడిగితే నువ్వు తాగిన మాత్రం ఏం చేస్తాను నీకేం అర్థం అవుతుంది. మధ్యలో వచ్చినప్పుడు నీ అకౌంట్ లో వేసేసి ఆవిడ అప్పుడు బ్రేకింగ్ న్యూస్ చెప్తుందంట మీకు, దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేది. చెప్పమ్మా, నువ్వే చెప్పు. దరిద్రం మాతో ఎందుకు మేము చెప్పమమ్మా. ఇప్పటికైనా చెప్పు. నీ భర్త నీ పక్కన ఉన్నాడు, సిగ్గుపడుతూ చెప్తావో సిగ్గు వదిలేసి చెప్తావో చెప్పు. చెప్పేటప్పుడు 100 సార్లు ఆలోచించుకో తల్లి. ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు? మీ ఆయన కన్నా చెప్పమ్మా. పోనీ అది చెప్పు. ఎందుకు పిలిచావు? పోనీ ఆయన ఎందుకు పిలిచావు ఇక్కడికి? నువ్వు ఒక్కదాన్ని వస్తే సరిపోయేది కదా, ఆయన ఎందుకు పిలిచావు ఇక్కడికి? చెప్పు. ఏదో తేల్చుకుందామనే కదా వచ్చావు, మరి మాట్లాడుకో. మేమిద్దరం ప్రేమించుకున్నంత కదా ఆయనకు తెలుసు కదా, అందుకే సాయి ఇప్పుడు ఒప్పుకోవట్లేదు మ్యారేజ్ చేసుకుందామంటే. అసలు కథ చెప్పు. మీ ఆయనకి విషయం చెప్పు. పాప నీకు పుట్టల, సాయితో నువ్వు అనుమాన పడతావు నిజమే. నువ్వు లేని టైంలో మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది. ఈ పాప సాయికి పుట్టింది. నేను సాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నువ్వు నాకు విడాకులు ఇచ్చేస్తావా అని అడుగు. అది మీ ఆవిడ ఇక్కడికి రావడానికి రీజన్. నువ్వు చెప్పు. మేము చెప్పేది ఆయన నమ్మడు కదా, నువ్వు చెప్పు. సాయికి పుట్టిన పాప. సాయికి పుట్టిన పాప బర్త్ సర్టిఫికేట్ లో కూడా నీ అకౌంటే వేసేసింది, నీ పేరే రాయించింది తండ్రి అని. అప్పుడు ఆ టెంపరీ కలయికని పర్మనెంట్ కలయిక కింద మార్చి నీ దీవెనల గురించి ఇక్కడ పిలిచిందంట. నీ దీవెనలు కావాలంట, పెళ్లి చేసుకుంటుందంట. అతను ఆయన షాక్ లో ఉండిపోయాడమ్మా, ఆయనకు నోట మాట రావట్లేదు. ఆ దారుణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ సాయి కావాలట ఈవిడికి, నీకు విడాకులు ఇచ్చి సాయి ఇప్పించాలట. ఇంకా దారుణమైన విషయం అది. మీరే న్యాయం చేయమని. ఏ న్యాయం చేయాలా? ఇలాంటి వాళ్ళని అసలు మేము ఇక్కడ ఎంటర్టైన్ కూడా చెయ్యం. సాయి ఇప్పుడు గెట్ లాస్ట్ అన్నాడంట, వాడికి ఎంత పొగరో చూడు. నువ్వేమంటావు? నువ్వు అలా ఉండబట్టి ఆ పిల్ల అలా తయారయ్యింది. ఎవరినో తగులుకుంది, ఇప్పుడు అతన్నే కావాలంటుంది. నాకు తెలిసి ఇవన్నీ నీకు ముందే తెలుసు అనుకుంటాను. ఏ సాంబా గారు, మీకు తెలుసు కదా ఇవన్నీ? ఫోన్లు అరే ఆవిడ అలా చెప్తుంటే మాకే ఇక్కడ ఒళ్ళు మండిపోతుంది, మీరేమో అక్కడ పక్కన కామ్ గల పిల్లాన్ని చూస్తూ ఉండిపోయారు ఏంటండి? మత్తులో ఉన్నారా ఏంటి? లేదు మేడం, ఆవిడ నిన్న నమ్మ అలాంటిదే కాదు అనుకున్నా. ఫస్ట్ ఓపెన్ గా చెప్పింది కాబట్టి ఓకే. ఇప్పుడేంటి మీ ఆవిడ యాక్సెప్ట్ తీసుకొని వెళ్ళిపోతారా? లేదు మేడం, తీసుకెళ్ళను. బిడ్డ కూడా ఇప్పుడు అతను వద్దంటున్నాడట. ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? మిమ్మల్ని వదిలించడం ఒక పార్ట్, వాళ్ళ ఎవరితో పెళ్లి చేయడం ఒకటి. అతను చేసుకోని అంటున్నాడు. అతనే చేసుకుంటానంటే నీకు ఎక్కడో హ్యాండ్ ఇచ్చి ఆయన నైట్ వెళ్ళిపోయేది. లేదా ఈ మధ్య కొంతమంది మహిళలు వీరవంతులు తయారవుతున్నారు కదా, ఏదో ఒకటి కలిపి పెట్టడాలు అలా కూడా చేస్తున్నారు కొంతమంది సీక్రెట్గా, ఎవరు వీళ్ళు కలిసి. నీ అదృష్టం ఏంటంటే నీ కేసు అంత దాకా రాలా. ఇప్పుడు ఆ అబ్బాయి హ్యాండ్ ఇవ్వడం వల్ల మమ్మల్ని న్యాయం చేయమని వచ్చింది. అతన్ని ఒప్పించాలి పెళ్లి చేసుకోవడానికి, నిన్ను ఒప్పించాలి విడాకులు ఇవ్వడానికి. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది. సాయి గారి టార్గెట్ అప్పుడు ఎంటర్టైన్ అవ్వలేదు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఆడికి. ఇప్పుడు బెడ్ని చేతిలో పెట్టి ఆడు పరారయ్యాడు. మీరేమంటారు? ఒప్పుకోరు. వీళ్ళకన్నా ఫస్ట్ ఇంకొకరిని కూడా పిలిచామండి, సాయిని. ఓ హీరో వచ్చాడా? రావాలి, ఒకసారి ఆయన కూడా పిలుద్దాం. తట్టుకోలేకపోతున్నాం సస్పెన్స్. సార్ మేడం, సాంబా గారి మదర్ అండ్ అలాగే ఆ సాయి అనే వ్యక్తి కూడా వచ్చారు. ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను. లక్ష్మి గారు, సాయి గారు రండి. నాకు ఒక డౌట్ క్లియర్ చేయి. ఇప్పటివరకు అయితే ఈవిడ బాగానే కళ్యాణి గారు మొత్తం చెప్పారు ఏంటి అనేది. మీరు ఫస్ట్ లవర్స్, దాని తర్వాత ఆవిడకి పెళ్లి అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ మీరు ఫోన్ చేయటం, ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, పాపను కంటాం.
మీకు పెళ్ళయిందేమో అని నా డౌట్ అండి. లేదన్న ఆ? పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. పెళ్ళైన అమ్మాయిని ఎందుకంటే మీరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశారు? ఎన్ని 5 years లవ్ స్టోరీ. ఆ, మళ్ళీ గుర్తొచ్చి నార్మల్గా నేను మెసేజ్ చేసా. ఆ, కాకపోతే ఏమని message మళ్ళా చేశారు? చేసావు, మళ్ళీ రొమాన్స్ లోకి ఎందుకు దిగిపోయారు? ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లాడు ఉన్నాడు కదమ్మా. నువ్వు నిజంగా ఒరిజినల్ లవర్వే అయితే అలా కాపురం డిస్టర్బ్ చేయడం అనేది తప్పని తెలీదా? చదువుకున్నోడివి. మళ్ళీ ప్రెగ్నెన్సీ చేసేసి పిల్లని కనేసి ఇప్పుడు జంప్. సరే, నీకు ఇప్పుడు ఏంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేగా ఇవన్నీ చేసావు? అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావు ఉండు ఒక గంటలో. నేను చేసుకోను. ఎందుకు చేసుకో? ఇప్పుడు ఎందుకంటే ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆయన గురించి అన్ని చెప్తుంది. వాళ్ళ ఆయన ఇలా చేశాడు, మరి అలా అలా ఆయన చేశాడు. సొంత వాళ్ళ ఆయన గొప్ప గురించి నా దగ్గర చెప్తుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళదని నాకు నమ్మకం. నీదేం గొప్పలు ఉన్నాయా? పచ్చబొట్లు వేయడం తప్ప నీకేం గొప్పలు ఉన్నాయి? నీ గురించి ఏం చెప్తుంది? నువ్వు నిజంగా అంత పౌరుషం ఉంటే కనుక అప్పుడే చేసుకోవాలి కదా. ఇంటర్ క్యాస్ట్ అంతే దాటేసి అప్పుడు ఎందుకు చేసుకోవాలి పెళ్లి? చేసుకోవాలి కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేను చేసుకోవాలి. మరి అలాగే ఉండిపోవాల్సింది బాబు, అలాగే ఉండిపోవాల్సింది కదా. కాదు, ఇదంతా నాకు సర్ప్రైజ్ గా ఉంది. ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి నువ్వు మీ ఆయన గొప్పలు మాట్లాడుతున్నావా? ఏం కావాలి నీకు అసలు? పక్కన ఉన్న వస్తువు వాల్యూ, మనిషి వాల్యూ నీకు తెలియట్లా? గొప్పలు చెప్పేదైతే ఎందుకు వదిలేసి వస్తుంది అయ్యా నీ దగ్గరికి? నువ్వు మరీ కథలు చెప్తున్నావు. భర్త గొప్పలు చెప్పేదైతే నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? నీ చేత ఎందుకు అడుగు చేయించుకుంటుంది? పిల్లని అంటది. వచ్చి మాట్లాడేది ఏంటో గొప్పలు? గుర్తింపు కోసం చేసుకుంటా అన్నది తప్ప నాతో ఉంటా అని చెప్పలేదు. ఇప్పుడైతే అలా ఆయన్నే వదిలేస్తానంటుంది. మరి చేసుకుంటావా? నేను చేసుకుంటా, ఇలా ఇబ్బంది అవుతే నేను చేసుకుంటానన్ను. కానీ అప్పుడు నాకేమి ఇబ్బందులు లేవనన్ను. చేసుకుంటానన్నప్పుడు నువ్వు వెళ్ళలేదంట. అప్పుడు రాలేదు. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఈమె వద్దంటున్నాడు. కోసం నేను నాకు వచ్చిన సంబంధాలన్నీ కూడా నేను వదులుకున్నా. బో నీకు ఏ సంబంధాలు వచ్చేసినాయి? ఇప్పుడు వరకు రాలేదు కానీ ఇవిడితో లవ్ స్టోరీ మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు సంబంధాలు వచ్చినాయా? ముందు అప్పుడు నుంచి ఐదు- వచ్చినాయి సార్. ఆ? ముందు నుంచి మరి వచ్చాయి. అప్పుడు చేసుకోలేకపోయావా? ఎలా సార్ మర్చిపోయేది? మర్చిపోయేది మరి ఇప్పుడు ఇప్పుడు సడన్ గా ఎందుకు మర్చిపోయావు నువ్వు? ఇప్పుడు నాకు ఆ నమ్మకం లేదు. మేడం మీరేంటి అసలు? మీ కోడలు ఏంటి, కొడుకు ఏంటి, ఆ పంచాయతీ ఏంటి? ఎంత అసహ్యంగా ఉందో తెలుసా ఇక్కడ? మాకు తెలియదు మేడం ఇది ఇలా చేస్తుందని. మీ అబ్బాయే షాక్ లో కూర్చున్నాడు ఇక్కడ. ఆ మాకు పిల్లోడు ఇక్కడికి వచ్చే ఏడుస్తున్నాడు వరకు పక్కన. ఏం చెప్పాలి ఆ పిల్లోడికి? మీరు కలిసి ఉండరా? కలిసే ఉంటాం, తెలియనే లేదు కదా. ఆవిడ ఇక్కడికి ఫోన్ చేస్తే మేము వచ్చాం తెలియకుండా. ఇప్పుడు తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మరి మీరిద్దరు పెళ్లి పెద్దలుగా ఉంటే కనుక వాళ్ళిద్దరికి ఇక్కడ పెళ్లి చేసేద్దాం. వదిలించుకోండి, అసలు అట్లాంటి అమ్మాయి ఉండడానికి పనికిరాదు. ఏం సాయి? మాకు వద్దు నేనెందుకు సార్, మా చేసుకుంటా సార్? నేను కుటుంబానికి చేసుకోననే మాకు వద్దు చెప్తున్నా. అని. సార్ చేసిందంతా చేసి నా కొడుకు చూడండి చూడు ఎలా మాట్లాడుతుంది. మీ ఆవిడ ప్లేట్ ఏం మారుస్తుంది సార్. మీ ఆవిడేం చేయలేదా? ఆ? మీ ఆవిడేం చేయలేదా? నీ పక్కలో పడుకుని నీ పేక్ కోసింది. మీ ఆవిడేం చేయలేదా? మీ ఆవిడ మీద రాని కోపం ఆడమే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఈ బ్యాండ్ పెళ్ళాన్ని ఏం అనట్లేదు ఆయన అసలు. ఇలాంటి దాన్ని చేసుకోవడం తప్పు చేశాను ముందు. చేసుకోవటము, నమ్మి పచ్చబొట్టున్నే వదిలేయటం, పైపెచ్చి అంట నువ్వు తాగేసి అనుమానించి ఆవిడని హింస పెడుతున్నావు అంట బాధ. మళ్ళీ అక్కడికి వెళ్ళి గొప్పలు ఎందుకు చెప్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళి ఏం గొప్పలు చెప్తుంది? ఏం చెప్పింది తమ్ముడు ఆ పెద్ద ఆయన గురించి? 4 గొప్పలు చెప్పు. నీ స్టోరీ గురించి చెప్పినా కూడా నన్ను ఏమనలేదు. క్షమించేసాడనా? అక్కడైతే మార్క్స్ పడినాయి ఆ అంటే పిల్లోడికి. అంత ఎదవ అని చెప్తుంది అనమాట. అంత ఎదవా, మనం కంటిన్యూ అయిపోవచ్చు, ఇంకేం డౌట్ లేదు మనకి. అది చెప్పినా నమ్మలేదు కాబట్టి ఇది చెప్పినా కూడా నమ్మడు, మన కూతురిని పెంచేసుకుంటాం అన్నట్టు చెప్పాడు. అది గొప్పల్లో అనరు. ఆడు ఫూలు వేస్ట్ అని చెప్తుంది అంతే. ఏం మనుషులమ్మా. ఇంకా మాకు వద్దమ్మా, మాకు ఏమో, న్యాయం చేయండి. సాంబ మాకు ఏం వద్దు. మాట్లాడట్లేదు. మాకు మీకు భయపడద్దు. అంత షివరింగ్ ఏం అవసరంలా, భయపడకండి. ఏ న్యాయ ప్రకారం ఏం జరగాలో ఈ స్టేజ్ మీద మా అదే ఊర్లో చేయగలుగుతాం. తలెత్తుకుని తిరగలేము మేడం. అదేలేమ్మా, అసలు ఈ ఆ, విషయం ఇంత మీరేం జరిగిన బయటికి తర్వాత మా చెప్పవసరం ఊర్లో ఇక్కడ మీ తలెత్తుకుని ఫేస్లు తిరగలేము. ఏమి రివీల్ అవ్వవు కాబట్టి మీరేం బయటకు కూడా చెప్పుకోవసరం లేదు. కానీ ఏం చేయాలనేది ఆలోచిద్దాం పద్ధతి. సార్ విన్నారు కదా సార్, వాళ్ళ గురించి ఏం చెప్తారు? మీరేమంటారు సాంబ గారు? ఏం వద్దు సార్ మీరు. వద్దనుకుంటున్నారు? డెఫినెట్ గా ఇంకా ఇంకా అసలు అన్న కూడా అనలేం, కలిసి ఉంటారా బాబా? మీరు కలిసి ఉంటామన్నా కూడా మేము వద్దండి అంటాం. అవి డైరెక్ట్ సాయి కావాలంటే ఎంత జరిగాక ఇంకెందుకు మేడం? ఏ మగాడని మళ్ళీ ఇలాంటి అమ్మాయితో కాపురం చేస్తాడా? అవును. ఇంత బేవర్స్ అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా ఎవరికైనా? నాలాంటి జీవితం ఎలాంటి మగాడికి రాకూడదు. ఒకరిని ప్రేమించారని తెలిసిన తర్వాత కూడా నా కొడుకు ఆమెతో కాపురం చేశాడు. అయినా తన వాడిని మోసం చేసి ఆమె అలా చేయొచ్చా? వాల్యూనే లేకుండా అదే కదా. చేసింది ఆ పిల్ల. ఏం కళ్యాణి, ఏంటి ఎంత దరిద్ర పని చేసావో అర్థమవుతుందా నీకు? ఏం మాట్లాడుతావు? నోరెత్తి మాట్లాడడానికి మాట వస్తుందా? ఎప్పటికైనా బుద్ధి వచ్చింది మేడం. వీళ్ళందరూ మొహాలు చూసిన తర్వాత నా మనసు మార్చుకున్నాను అని ఏమన్నా అంటావా? అలాంటివి ఏమి ఉండవు. ఇంకా సాయే కావాలా? భజన చేస్తావు సాయి 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 అని. సార్ వీళ్ళ వర్షం విన్నారు కదా, మీరేమంటారు? మేడం, ఇక్కడ ఉన్న నలుగురు గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. కేవలం కళ్యాణి గారు ఐదర్ పిచ్చామన్నా అయి ఉండాలి, లేదంటే చిన్నప్పటి నుంచి పెంపకం అయినా తప్పు అయి ఉండాలి, లేదంటే ఒక భయంకరమైనటువంటి మగాడి చేతిలో మోసపోయినన్నా అయి ఉండాలి సాయి లాంటి వ్యక్తితో. నాకేంటంటే ఇప్పుడు సాయితో మాట్లాడిన తర్వాత నిజంగా ఈ అబ్బాయి కంటిన్యూస్గా సిరీస్లో అందరినీ మోసం చేసేటటువంటి వ్యక్తా, లేదా ఈ అమ్మాయి ఇంత ఫూలిష్గా ప్రవర్తించడం వల్ల ఈ అమ్మాయి జీవితంలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఏది పెళ్ళయిన తర్వాత, అందులోని ఏంటంటే భర్త మంచోడు, భర్త అమాయకుడు, భర్త బయట ఊరు వెళ్ళి కష్టపడతాడు అని తెలిసినా కూడా ఈ అమ్మాయి ఇంత ఈజీగా మళ్ళీ వలేస్తే మళ్ళీ పడిపోతుంది అనేటటువంటి ఈ ఆడపిల్లని ఇంకొంతకాలం వాడుకుందాము,
అప్పుడు కావలసినటువంటి విధంగా రానటువంటి ఈ అమ్మాయిని వాడుకుందాం అనేటటువంటి ఇంప్రెషన్తో సాయి ముందుకు వచ్చాడు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే కళ్యాణికి బేసిక్ ఎథిక్స్ కానీ మోరల్ వాల్యూస్ కానీ ఏమీ తెలియదు. కళ్యాణి లాంటి వ్యక్తుల గురించి ఈ వ్యక్తిత్వం ఇటువంటి పర్సనాలిటీ అని మనం చెప్పుకోక్కర్లేదు. ఇలాంటి వాళ్ళని చాలామంది మనం చూసాం. ఇక్కడ మన అందరికీ బాగా ఈజీగా తీసుకునే డెసిషన్ ఏంటంటే సాంబా గెట్అవుట్ అంటాడు, సాయి గెట్అవుట్ అంటాడు, ఆవిడ ఏకాగ్గా రోడ్డు మీద పడుతుంది. కానీ ఇక్కడ మనకుండే ఇప్పుడు ఎప్పటికీ ఉండే ఫ్యూచర్ డైలమా ఏంటంటే ఒక అబ్బాయి ఒక ఆడపిల్ల జీవితం, వీళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు. ఎవరు పిల్లల్ని తీసుకెళ్తారో ఆ పిల్లలు ఎలా పెరుగుతారో వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఎవరు తండ్రి కింద యాక్సెప్ట్ చేస్తారు. తల్లి కింద ఈ మహాసతి సావిత్రి యాక్సెప్ట్ చేస్తుందో నాకు తెలియదు, కానీ చేస్తే చేయొచ్చు. ఆ తల్లి ప్రేమ గురించి మనం ఇంకా ఆవిడని ప్రశ్నించలేదు, అడగలేదు. బహుశా ఆ తల్లి ప్రేమ అనేది ఉంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఒక మాతృమూర్తికి ఉండేటటువంటి ఒక గొప్ప అంశం. కానీ ఎవరు తండ్రి? ఈ వేదిక మీద ఇక్కడ కూర్చోపెట్టి నువ్వు తండ్రి కాదు అనేటటువంటి నిజం సాంబాకి మనం చెప్పకుండా ఉండుంటే బాగుండేదా? అంటే సాంబాని ఎప్పుడూ కూడా అదే ముసుగులో ఉంచాలా? అది కరెక్టేనా? ఈ వేదిక ఒకప్పుడు ఆ విధంగా మాట్లాడితే కనుక మనం అందరికీ సమన్యాయం చేసేటటువంటి వాళ్ళని అవుతామంటే కనుక కాదు. ఎందుకంటే ఆ ఆడపిల్లకి ఈ రోజు కాకపోయినా రేపటి రోజన్నా ఈ భయంకరమైనటువంటి నిజం తెలుస్తుంది. ఎవరి ద్వారైనా తెలియచ్చు, ఎక్కడి నుంచైనా తెలియచ్చు. ఈవిడే చెప్పచ్చు. ఈవిడ సడన్గా ఒక కనువిప్పు వచ్చి అమ్మ నేను మోసం చేస్తున్నానమ్మా, నీ తండ్రి ఇతను కాదమ్మా అనేటటువంటి అంశం ఈవిడే చెప్పచ్చు. సో ఎప్పటికైనా తెలిసేటటువంటి ఈ నిజాన్ని శాంబాకు ఇప్పుడు చెప్పే మనం కాపాడాలి. ఎందుకంటే పిల్లకి ఎప్పుడు ఎలా తెలుస్తుంది అన్నది మనకు తెలియదు, కానీ సాంబాకి అయితే మాత్రం ఈ వేదిక ద్వారా బాబు నీకు పుట్టినటువంటి ఆ బిడ్డ నీ వల్ల కాదు, అది సాయి అనేటటువంటి వ్యక్తి వల్ల పుట్టిందని చెప్పడం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి అంశం. నా వల్ల పుట్టిందని నేను ఎలాగ అనుకుంటా సార్? నీ వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చూడట్లేదు కదా. నేను ఇందాక క్వశ్చన్ అడగటం మర్చిపోయాను. నీ వల్ల కాదు అని ఎలా అంటావు? నీ వల్ల కాదు అని ఎలా అంటావు? సాంబా అక్కడ ఎక్కడో వైజాగ్లో పని చేసుకుంటున్నాడు, వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి కలయిక లేదంట, అది ఆ అమ్మాయి చెప్తుంది. ఎక్కడున్నాడు? మీరిద్దరు కలిసి జర్నీ చేస్తున్నప్పుడు, మీరిద్దరు కలిసి జర్నీ చేస్తున్నప్పుడు ఆయన చూడట్లేదు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను చూడట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని నేను చెప్పగలను. బిడ్డ కూడా నీ బిడ్డ కాదంటాను, అంతేనా? కాదు, ఎవరి బిడ్డనో తీసుకొచ్చి నేను ఎందుకు పెంచుకుంటా? నేను అందుకే నేను కాదన్నా. నీ మొహానికి ఆ బిడ్డను నీ దగ్గరికి ఇవ్వటం కూడా జరగదు. ఎందుకంటే కనుక ఇంత పాపాలకు ఒడిగొట్టిన నీవు ఒక ఆడపిల్లని పెంచుతావు అనేటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే నీకు సిరీస్లో బోల్డ్ మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కదా. నీలాంటి వాళ్ళకి ఇస్తాము అనట్లేదు, ఉండాలి. ఈవిడ సంగతి చెప్తున్నాను, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు గురించి చెప్తున్నాను. నువ్వు కాసేపు నోరు మూసుకుంటే మంచిది. ఏమా అతని వల్ల కూడా కాదని అంటున్నాడు అతను? అతని వల్ల అయింది సార్. ఇంకెవరైనా ఉన్నారా తల్లి సీక్రెట్ గా? ఇంకా అలాగే అడగాలి, ఇంకా అదే ప్రశ్న వస్తుంది. చండాలంగా అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు ఆ అబ్బాయి. సొంత భర్త ఏమో నోరు మూసుకున్నాడు, నా కూతురు అన్నాడు, నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఆ పిల్ల జీవితం రోడ్డు మీద వేసావు. ఎంత డైరెక్ట్ గా చెప్తుంది కదా మేడం, వాడికి పుట్టారని. అలాంటప్పుడు ఇంకెందుకు ఈవిడ నాకు? పిల్లల గురించి ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మ కళ్యాణి? అసహ్యంగా ఉందిలా. నువ్వు చేసిన తప్పకి పిల్ల పనిష్మెంటా? ఏమ్మా ఏ ఇంకెవరు ఉన్నారా? లేదు సార్. బి బాబుని పాపని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేము పెంచుకుంటాం. నువ్వు పెంచుకుంటావా? వాళ్ళిద్దరిని గెట్అవుట్ చెప్పేసి ఇద్దరు మగాల్ని పొమ్మని చెప్పి పెంచుకుంటావా? లేదంటే నీ భర్త కాలమే పడి బ్రతమాలుకుంటావా? ఎక్కడికి వెళ్తున్నారే తల్లి మీరంతా? అమ్మా ఒకటే కళ్యాణి, మూర్తులు. నీ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే ఈ సమాజం అంత చేదరించుకోకుండా ఉంటది. నువ్వు ఏంటి అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు ఎంత తప్పు చేసావు అనేది నీ మనస్సాక్షికి తెలుసు. నీ తల్లిదండ్రులు కాదు కదా, నీ కుటుంబ సభ్యులు కాదు కదా, ఈ సమాజంలో ఎవరు కూడా నిన్ను క్షమించి నిన్ను మళ్ళీ ఆదరించి మళ్ళీ వెనక్కి తీసుకోరు. కానీ ఇక్కడ వచ్చిన డైలమా సిచ్యువేషన్ ఏంటంటే ఒక తల్లి ఇద్దరు వేరే వేరే తండ్రులకు పుట్టినటువంటి బిడ్డలను పట్టుకుని రోడ్డు మీద తిరిగితే కనుక ఆ బిడ్డలకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ కూడా పోతుంది. కాబట్టి ఇంకొక అవకాశం జాగ్రత్తగా ఆలోచించుకో. ఈ వేదిక సాక్షిగా నీకు ఇప్పటికైనా ఒక కనువిప్పు కలిగి ఒక ఆలోచన కలిగితే కనుక శాంబాలో ఒక మంచి మనిషి ఉన్నాడు కదా, నువ్వే చెప్పావు కదా అతనికి వెళ్ళి నీ గురించి చెప్పినా, నా పచ్చబట్టు చూసినా కూడా తాగి ఆ బాధను దిగమింపుకోవటానికి ట్రై చేశాడే కానీ అతను ఒక అసలు సిసలైనటువంటి భర్త, ఒక మంచి తండ్రి అని నువ్వే కదా ఒప్పుకున్నావు. ఇప్పటికైనా నువ్వు ఎందుకు చేసావు, ఏ మత్తులో చేసావు అనేటటువంటిది నాకు తెలియదు. నిజంగా మీద అంత గొప్ప ప్రేమ అయితే, క్యాస్టే ఒక అవరోధం అయితే కనుక అప్పుడే ఫైటింగ్ చేసి రోడ్డు ఎక్కో ఇంకో చోటకో పోయి పెళ్లి చేసుకోండి. అప్పుడు ఫైట్ చేయండి. పెళ్ళి అయిన తర్వాత అతనికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి రావటము, మళ్ళీ ఆ ప్రయాణం మొదలు పెట్టము ఎందుకు? మీ తల్లిదండ్రులు అప్పుడు క్యాస్ట్ గురించి వద్దు అనలేదు, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని చూసి వద్దు అన్నారు. ఆ క్యారెక్టర్ అనేటటువంటిది ఏంటి అంటే కనుక సెకండ్ టైం నువ్వు మళ్ళీ అతనితో ప్రయాణం మొదలుపెట్టి మళ్ళీ బురదగుంటలో పడి ఒక బిడ్డను కన్నా తర్వాత నీకు కనువిప్పు కలిగింది. ఇంకెప్పుడు వస్తుందమ్మా నీకు బుద్ధి? ఇప్పుడు ఏ ధైర్యంతో నువ్వు అంటావు నా పిల్లల్ని నేను పెంచుకుంటానని చెప్పి? రేపొద్దున ఇంకో వ్యక్తి నీ జీవితంలో రాడంటానికి గ్యారంటీ ఏంటి? ఆ వ్యక్తి ద్వారా మూడో బిడ్డ రాడు అంటానికి గ్యారంటీ ఏంటి?
ఆ బిడ్డ కూడా మూడో బిడ్డతో నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏంటి? అంటే నువ్వు ఎవరితో పడితే వాళ్ళ పిల్లలు కంటూనే ఉంటావు, వాళ్ళు నిన్ను మోసం చేస్తూనే ఉంటావు, ఈ పాపం అంతా కూడా ఆ పిల్లలదా? నీకు అర్థమవుతుందమ్మా? ఆలోచన శైలి ఉందా? నిద్రపోతున్నావా? బ్రెయిన్ పనిచేస్తుందా నీకు? లేదంటే అర్జెంటుగా తీసుకెళ్ళి ఎక్కడన్నా అంబులెన్స్ పిలిచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిద్దామమ్మా. ఎందుకు ట్రీట్మెంట్? నీ గురించి కాదు. రేపొద్దు నువ్వు ఈ సిరీస్లో ఇలా పిల్లలను కంటూ పోతూ ఉంటే కనుక సమాజానికి ఏం ఎగ్జాంపుల్స్ కింద ఆ పిల్లలు తయారవుతారు? ఏ ఆలోచనతో ఆ పిల్లల్ని పెంచుతారు? రేపొద్దున ఆ పిల్లవాడు సాయిగాడిలాగా తయారవడం అనేటటువంటి గ్యారంటీ ఏంటి? ఆ అమ్మాయి నీలాగా తయారవదు అనేటటువంటి దానికి గ్యారంటీ ఏంటి? నీకు ఇప్పటికైనా బుద్ధి వస్తే ఒకే మాట, శాంబార్ నిన్ను చూసుకోగలిగితే కనుక, నీ బిడ్డలకు ఒక తండ్రిలాగా ఉండగలిగితే కనుక, క్షమించేటటువంటి ఆలోచన శైలి ఉంటే కనుక, సాంబాని ఇక్కడ బక్రా చేస్తున్నావు, సాంబాని ఇక్కడ తక్కువ చేసి చూస్తున్నావు అని నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఈ కొద్దో గొప్ప మానవత్వం ఉండేటటువంటి మనిషి ఎవరన్నా ఇక్కడ ఉన్నారు అంటే కనుక నీ భర్తే. అతనికి మనసు అనేది ఉంటే కనుక, అతను ఒకప్పుడు ఒక ఆలోచించగలిగితే కనుక, పెద్ద మనసుతో నిన్ను క్షమించగలిగితే కనుక, ఇది ఒక తప్పుగా తీసి పక్కన పెడితే సాయి అనే వాడి మీద తూ అని ఉమ్మేసి నీ భర్త కాళ్ళ మీద పడు. ఆ పిల్లలకు ఒక తండ్రైనా దక్కుతాడు. లేదు కాదు కూడదు, నా జీవితం ఇలాగే సర్వనాశనం చేసుకుంటానంటే అక్కడ పో, ఆడితో పాటు ఏదైనా సముద్రం ఇది ములుగు నీ కర్మనికి. కానీ పిల్లలు మాత్రం నీలాంటి తల్లి దగ్గరికి ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. నీలాంటి పెంపకం కరెక్ట్ పెంపకంగా ఉండదు. ఆ పిల్లల్ని పెంచుకునేటటువంటి బాధ్యత నీ భర్త తీసుకుంటాడా, లేదంటే మీ అత్తగారు తీసుకుంటారా అనేది ఆలోచన చేయాలి. కానీ మీ గొట్టు వాళ్ళు లాంటి వాళ్ళకి అసలు పిల్లలు ఇవ్వకూడదు. దానికి ఎటువంటి లీగాలిటీ ఉంది ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి మాత్రం అటువంటి పిల్లల్ని ఇవ్వటం అనేది కరెక్ట్ కూడా కాదు. సామాజికంగా కరెక్ట్ కాదు, మానసికంగా కరెక్ట్ కాదు, వ్యక్తిత్వంగా మానవత్వంగా కరెక్ట్ కూడా కాదు. సో నాది ఒకే ఒక్క ఛాన్స్, భగవంతుని ఇచ్చినటువంటి ఛాన్స్. ఈ వేదిక సాక్షిగా నువ్వు ఒక్కసారి నీ భర్తకి క్షమాపణ అడుగుతావేమో చూద్దాం. సార్ నా తప్పు అయిపోయింది, ఏమండి నా తప్పు అయిపోయింది, కళ్ళు మూసుకుపోయినాయి, పిచ్చి పట్టింది, వాడు ఏంటి ఎంత మూర్ఖుడు ఎంత దుర్మార్గుడు అనేది ఇప్పుడు అర్థమైంది అని చెప్పి నువ్వు ఏమన్నా ఒక కనువిప్పు కలిగేటటువంటి 4 మాటలు మాట్లాడితే మేము సంతోషిస్తాం. ఆ తర్వాత లాయర్ మేడం అది కరెక్టా కాదా అన్నది కూడా చెప్తారు. ఈ లోపల ఆలోచించుకో, మేడం మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మేడం మేడం చాలా అసహ్యంగా ఉందండి. చాలా సందర్భాల్లో బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మనకి కేసులు అనేవి ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో వచ్చేవి. ఎంత హీనంగా వెళ్ళిపోతుంది సమాజం అంటే, అవి ఈ ఎపిసోడ్స్ చేయడం వల్ల జనాలకి అవేర్నెస్ వస్తుందా, లేకపోతే ఆహా మనలాంటి గ్రూప్ బయట బోడు మంది ఉన్నారని వాళ్ళు రియలైజ్ అవుతున్నారా? ఇవి ఎందుకు ఓపెన్గా చేస్తున్నామంటే, ఒకటి మా టైమింగ్స్ అంటే ఎక్స్పెన్సెస్తో కూడిన పనులు. సార్ కానీ మేడం కానీ మేము కానీ ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా ఏదన్నా అక్కడ లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక టీవీ షో వాళ్ళు ఇక్కడ మీకు రన్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ న్యాయం కోసం రావాలి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి పనులు చేసేసి అబ్బా మా ప్రాబ్లం ఒక ముడిలో తీర్చిపడేయండి అని ఇక్కడికి ఎందుకు వస్తున్నారమ్మా? పైగా రీసెంట్గా మేడం మనం ఒక ఎపిసోడ్ చేస్తే 192 191 టెలికాస్ట్ చేయాల్సింది ఒక కేసు. అబ్బాయి వైఫ్ ఒక అమ్మాయిని లవ్ చేసేసాడు, ప్రెగ్నెంట్ చేసేసాడు. ఆ అమ్మాయితో అట్లా కంటిన్యూ అవుతూనే వేరే వైఫ్ని పెళ్లి చేసుకుని ఉన్నాడు. ఇక్కడ అతని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ 2 పిల్లల వైఫ్ తోటి ఖచ్చితంగా ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటుందండి. వాళ్ళ ఇంట్లో అతనికి ఈజీగా ప్రాబ్లం క్లియర్ అయిపోవాలి. చేసిందేమో పనికి మాలిన పనులు. ఇక్కడికి వచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేసేయాలంటే మనం ఇక్కడికి వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేసి వస్తే ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు దండేసి మీకు ఫేవర్గా చెప్పడం కుదరదు. ఎవరు తప్పు చేసినా వచ్చిన వాళ్ళైనా అవతలోళ్ళైనా నిజం మాత్రమే మాట్లాడతాం. ఆ తర్వాత మీకు న్యాయం జరగలేదని చెప్పి మీరు ఆ ఎపిసోడ్లు కష్ట చేయండి అంటే ఈసారి కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈవిడ చేసిన పని, ఈవిడ వచ్చింది మా దగ్గరికి, ఎంత ధైర్యం ఉండాలి? తిట్టకూడదు మిమ్మల్ని, స్మూత్గా డీల్ చేయడం మాకేం పని లేదా? లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయో అలాగే చెప్తాం, ఓ మాట కోపంతో అంటాం. ఎందుకంటే మీరు సమాజాన్ని పాడు చేస్తున్నారు. మీ పర్సనల్ అయితే మీ పర్సనల్ చూసుకోండి, ఇక్కడ దాకా రాకండి. ఇలా మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకొకసారి మిస్టేక్ చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో మేము కొంచెం స్ట్రాంగ్గానే చెప్పాల్సి వస్తుందమ్మా. మీ భర్త చెప్పడం, మీ అత్తమావలు చెప్పక కాదు, మీరు బయట పెట్టుకుంటే ఈ పంచాయతీలు తన్నుకుంటారు. మాకు తెలియవా ఇవన్నీ? మాకు కొన్ని రైట్స్ ఉంటాయి. అరే కొంచెం స్ట్రాంగ్గా చెప్తే కొంచెం అర్థం అవుతుంది, రియలైజ్ అవుతారు అని. అంతేగాని మిమ్మల్ని తిట్టాలన్న ఉద్దేశం మాకేం ఉండదు. ఎక్కడ ఫాలోఅప్ చేసే కేసులు వేరు ఉంటాయి, మీలాంటి కేసులు కాదు. మీరు ఏదో బూతు పనులన్నీ చేసుకుని వచ్చేస్తే మేము మిమ్మల్ని స్మూత్గా డీల్ చేసి అమ్మా మీరు ఇట్లా కాదమ్మా తప్పమ్మా అంటే ఎప్పుడు తెలుస్తుంది నీకు తప్పు? ఎంత దారుణమైన తప్పులు చేసావో తెలుసా? నీ క్యారెక్టర్ నీ ఇష్టం అనుకుంటే నువ్వు ఉండు. 2 పిల్లల క్యారెక్టర్ని నువ్వు డిసైడ్ చేసేసావు ఈ రోజున. వాళ్ళు రేపొద్దుట సమాజంలో ఎలా పెరుగుతారో మీకు అర్థమవుతుందా? ఒక ఆడది కరెక్ట్గా లేకపోతే చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. అది కొంచెం రియలైజ్ అవ్వండి అమ్మ తల్లి. మీరు ఎమోషన్స్లో చేసే పనిలో, లవ్తో చేసే పనిలో మీ ఒళ్ళు కొవ్వెక్కి మీరు చేస్తే చెయ్యండి తప్ప అది పిల్లలకి అనేసేదాకా తెచ్చుకోకండి. మీ స్వీట్ మెమరీస్ కోసం జీవితకాలం వాళ్ళు బతకాలు చూసారా? ఒక సొంత తండ్రో సొంత తల్లో లేకుండా బతకడం అనేది చాలా అవమానకరం. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కొత్త రూల్ ఒకటి వచ్చి
ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని కన్నా వ్యక్తులకి పనిష్మెంట్ ఇవ్వాలనేది అయితే నా కోరిక. మీ ఆయన ఏం తప్పు చేశాడు? ఒకప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అనేవాళ్ళు. ఈ రోజున మేము ఇన్ని ఎపిసోడ్లు చూస్తుంటే మాకు అర్థమవుతుంది విపరీతమైన అక్రమ సంబంధాలు, విచ్చలవిడి రిలేషన్స్, విపరీతమైన మోసం, సైమల్టేనియస్గా ఒకేసారి మోసాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకప్పుడు ఒకసారి ఒక మోసం, ఇప్పుడు ఒకేసారి 2-3 మోసాలు చేస్తున్నారు ఎట్ ఏ టైం. పిల్లలు కానీ ఇంత దారుణమైన ఆలోచన విధానం ఎలా మారిపోయినాయి మీ అందరికీ? ఓ క్యారెక్టర్ అని, ఓ మోరల్ వాల్యూస్ అని, ఓ సమాజం అంటే రెస్పెక్ట్ అని, ఓ మంచితనం అని ఏమీ ఉండవా? ఇంత అసహ్యకరమైన జీవితాలు ఎందుకయ్యా? ఎందుకమ్మా? ఇలా బాధపడుతున్న హస్బెండ్స్ బయట చాలా మంది ఉన్నారండి. ఈ రోజున భర్తల పరిస్థితి ఎంత హీనంగా ఉంటుందంటే ఆడాళ్ళు ఒక ఆట ఆడేసుకుంటున్నారు వాళ్ళని. ఏం చేయాలి? ఇట్లాంటి హస్బెండ్స్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? కనీసం లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలి. నిజం ఏంటి అని ఇప్పుడు ఇది టీవీ షో కాబట్టి ఇమీడియట్ మాకు అర్థమవుతుంది. కానీ ఇదే విషయం కోర్టుకు తెలియడానికి 2-3 years పడుతుంది. ఎందుకంటే ట్రయల్ స్టేజ్లోనే క్రాస్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది జడ్జికి. వాళ్ళకి ఉన్న లక్షల కేసుల్లో ఇమ్మీడియట్ ఇట్లా టీవీ షో లాగా కూర్చొని చేయలేరు కదా. అప్పటిదాకా నువ్వు సఫర్ అవ్వాలి. కనీసం మనకన్నా కామన్ కోడ్ చట్టం కొంచెం ఫాస్ట్గా వస్తే 2-3 yearsలో కేసులు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. డిఫరెంట్ కేసులు ఉండవు. 2-3 కేసులతోటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దయచేసి అది ఎంత ఫాస్ట్గా వస్తే అంత బెటర్ అని నేను అనుకుంటున్నానండి. మీ కేసులో మీ ఆవిడే విలన్ కాదు, ఒక మగాడు కూడా విలన్. అర్థమవుతుందా? వీళ్ళు ఒక తక్కువలో లవ్ అని ఒక ఫీలింగ్ పెట్టుకొని పర్ఫెక్ట్ లవ్ వీళ్ళకి ఎప్పుడు దాకా మార్క్స్ పడినాయో చేతి తెలుసా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనప్పుడు తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి పెళ్లి చేసుకుంది అమ్మాయి. చేసుకున్నాక భర్త మంచోడని తెలిసి భర్తతో కంటిన్యూ అయ్యి ఒక బాబుని కంది. అక్కడి వరకు అమ్మాయికి పర్ఫెక్ట్ మార్క్స్ పడినాయి. ఎందుకంటే తల్లిదండ్రులు మంచి కుటుంబం అని మిమ్మల్ని ఎత్తికి మీకు ఏదో ఇచ్చి పెళ్లి చేశారు. నీకు ఇంకా మార్క్స్ ఎక్కడ పడినాయో తెలుసా? ఆ అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ ఏమన్నా చేయనివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ నాతో పర్ఫెక్ట్గా ఉంటే చాలు అని మీరు ఒక ఛాన్స్ ఇచ్చారు. చూసారా? కుటుంబాలు చూసేవాళ్ళు పోయి ఇలాంటి అమ్మాయిల నుంచి మాలాంటి అందరూ రోడ్డు మీద పడేది. అదే నిజమే. ఇప్పుడు అదే చెప్తున్నా, నా బాధే అది. పర్ఫెక్ట్ జెంట్స్ పర్సంటేజ్ పెరుగుతుంటే క్యారెక్టర్లెస్ లేడీస్ పర్సంటేజ్ ఇక్కడ పెరుగుతుంది ఈ మధ్య. ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి అమ్మాయిలు 2-3 మెయింటైన్ చేస్తే మాలాంటి జీవితాలు ఏమవుతాయి మేడం? ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి నమ్మించి ఈరోజు ఈ వేదిక మీద తీసుకొచ్చింది. ఇలాంటి అమ్మాయిని నేను మళ్ళీ కాపురం చేయాలంటే నేను చేయలేదు. ఎందుకంటే నేనే కాదు, ఏ మగాడు కూడా చేయలేడు. నేను అందుకే మిమ్మల్ని నేనేం అనట్లా. అది ఎప్పటి వరకు మీకు ఫోన్ చేసినప్పుడు మీరేమన్నారు? మాకు ఒక డౌట్ ఉందండి, అది కాదు అని తెలిస్తే సంతోషం అన్నారట మా వాళ్ళతో. అది తెలుసుకోవడానికి మీరు వచ్చారు. ఇప్పుడు మా వ్యూవర్స్ అనుకుంటారు అదేంటి అసలు అబ్బాయికి తెలియకుండా ఉండి ఇలా పంచాయతీ ఏదో తెలిస్తే ఈ అబ్బాయి చేసుకొని అన్నాక అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి భర్తతో ఇంటికి పంపించేస్తే భర్తకి వెళ్ళిపోయి అమ్మాయి కాపురం చేసేది కదా అని. కానీ నిజం మీకు తెలియాలని మేము ఇక్కడ పిలవల. మీకు ఒక డౌట్ ఉంది చూసారా? ఆ డౌట్ క్లియర్ అవ్వాలిగా. ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి మిమ్మల్ని పిలిపించాం. మీరు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారంటే మేడం మా ఆవిడ ఫోన్లు మాట్లాడుతుంది, అంతకుముందు ఉన్న అతనితోనే మాట్లాడుతుందని మా డౌటు. సో ఇక్కడ పుట్టిన పిల్లలకు కూడా నాకు డౌటే. ఎందుకంటే నేను 2 years నుంచి ఇలా ఉన్నాను. సో కాబట్టి ఆ అమ్మాయి నా అకౌంట్లో వేసేసింది. అది క్లారిటీయా కాదా అని కనుక్కోవడానికి మీకు ఇక్కడికి వచ్చారు. మీ ఆవిడే చెప్పిందండి అతనితో అక్రమ సంబంధం వల్ల పుట్టింది. అర్థమవుతుందా? మీరు కావాలంటే కోర్టులో పర్మిషన్ తీసుకొని DNA టెస్ట్కి వేసుకోవచ్చు. అవసరం కూడా లేదు. ఆ అమ్మాయి అడ్మిట్ అవుతుంది కాబట్టి మీకు అసలు ఆ అవసరం లేదు. అమ్మాయి చెప్తుంది కదా డైరెక్ట్. పిల్లల్ని మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది నేను సెకండరీ మాట్లాడతాను. 2, ఇలా దయచేసి లేడీస్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇలా నమ్మే భర్తలను మాత్రం దయచేసి మోసం చేయకండి. ఇక జెంట్స్ ఉన్నారు చూసారా, ఇక మీలాంటి వాడిగా అక్కడ ఉన్నది. వీళ్ళు చెప్తున్న లవ్ అనేది ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయినాక ఇంకంతే మర్చిపోవాలా. ఆ అమ్మాయి భర్త ఎట్లా ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ఎట్లా ఉందో చూసుకోండి. వాళ్ళిద్దరు నిజంగా పోట్లాడుకొని వాళ్ళు విడిపోయి ఉంటే మీరు మళ్ళీ వెళ్ళి అమ్మ నిన్ను ఉద్ధరిస్తానమ్మా, మన ఇద్దరు లవర్స్ కదా అని అనుకోవచ్చు. భర్త బాగానే ఉన్నాడు, భార్య బాగానే ఉంది, ఫోన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది నాన్న నీకు? చేసినప్పుడు ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసి చెప్పింది మేము బాగానే ఉన్నామని. వదిలేయాలంతే. ఇంట్లో వాళ్ళ సంబంధాలు ఏడుస్తున్నారుగా, అక్కడ ఏడవచ్చుగా. ఈవిడే కావాలా? వెళ్ళావు, ప్రెగ్నెన్సీ చేసావు, పిల్లల్ని కనేసి ఇంకా పాపం మూట కట్టుకుంటున్నావు తెలుసా? రివర్స్ అయ్యి కనీసం ధైర్యంగా దమ్ముగా ఆ పాప నా పాపేనండి, ఇస్తే ఇచ్చేయండి అని ఒక మాట అనలా నువ్వు. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు అనొచ్చు, కానీ పిల్ల కాదని ఎట్లా అంటావు? ఆ అమ్మాయి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే జైలుకి వెళ్ళాలి తెలుసా నువ్వు? పెళ్లి చేసుకుంటాను పిల్లలకి అంటాను అని చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్నావు నువ్వు. ఏ ముఖం పెట్టుకుని ఆ అబ్బాయిని బతిలాడతావు? నీ అకౌంట్లో తీసుకెళ్ళి ఆవిడ అకౌంట్లో వేసి. అమ్మ మహాతల్లి, మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు తల్లి. మీ హస్బెండ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అతని ఇష్టం. మా కోరిక ఏంటంటే ఇందాక సార్ అడిగింది, కనీసం వీళ్ళకి బయట ఏ రిలీఫ్ రాదు అని కాలు పట్టుకొని క్షమించమని అయితే ఒక్కటి అడుగు తల్లి. నీకు ఇక్కడ న్యాయం జరిగిద్దో లేదో మాకు తెలియదు, కానీ మా కోరిక
మా వాల్యుబుల్ టైం అయితే నీకు స్పెండ్ చేస్తాం కదా, లీగాలిటీలో నీకు ఉండే రైట్స్ ఏంటో చెప్తాం. అతన్ని 5 సంవత్సరాలు నువ్వు మోసం చేసి పడేసావు. నన్ను క్షమించు లేదు మేడం, ఇలాంటి అమ్మాయి నాకు ప్లీజ్ వద్దు. క్షమించు నన్ను. లేదు వద్దు మేడం, మీరే చెప్పండి, నాకు కాళ్ళు కూడా వద్దని చెప్తాను. పట్టుకోవట్లేదు, చూసావా? ఏమనాలి నిన్ను? నాకైతే అమ్మాయి వద్దు మేడం. ఈ వద్దు నాన్న, నిన్ను కలిసి ఉండమని మేము అనట్లా. అంతే. అసలు మిమ్మల్ని కలిసి ఉండమని మేము అనట్లా. ఒక 5 సంవత్సరాలు నమ్మక ద్రోహం చేసింది కదా, ఆ పాయింట్ కోసం మేము అడుగుతున్నాం అంతే. సార్ ఆలోచించండి, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించండి, లేదు సార్, ఒక పెద్ద మనసుతో ఆలోచించండి. మళ్ళీ ఉంటే వాళ్ళు కలరని గ్యారెంటీ లేదు సార్. అదే మళ్ళీ కూర్చోండి గ్యారెంటీ ఉండి మళ్ళీ తర్వాత సార్. ఇక్కడ మేము ఫోర్స్ చేయట్లేదు, మేము డెసిషన్ తీసుకోమనట్లా. మీకు ఒక క్లారిటీ కోసం వచ్చారు, ఇచ్చాం. అమ్మ నువ్వు అడిగిన క్లారిటీ, నా హస్బెండ్తో విడాకులు ఇప్పించేసి నాకు సాయిని కలపండి అని. అలాంటి ఒక క్యారెక్టర్ చీటర్తో మేము కలపలేం. అతను మీకు రియల్ లవరే కాదు, వాడుకున్నాడు ఒక రకంగా. నువ్వు మనసులో భర్తను పెట్టుకొని శరీరం మీద ఆయన పెట్టుకుంటే యూజే లేదుగా. అతను నిన్ను ఏ రోజన్నా నట్టేట ముంచుతాడు. నీకున్న ఒకే ఒక ఆప్షను మీ హస్బెండ్, మీ అత్తగారు. ఇక్కడ నువ్వు ఎంత బతిమలాడినా వాళ్ళకి ఇప్పుడే తెలిసింది కాబట్టి ఆ కోపంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒక్కవేళ ఇంటి దగ్గర పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని ట్రై చేయండి. ఎందుకంటే అతను మాకు అర్థమవుతున్నంత వరకు కాస్త మంచోడు. పిల్లల కోసమన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరో అడాప్ట్ చేసుకుని పిల్లల్ని తెచ్చుకుంటారు, అలాగే అనుకొని ప్రొసీడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీ అత్తగారిని నువ్వు బతిమలాడుకుంటే మీ హస్బెండ్ లైన్లోకి వస్తాడని మా ఉద్దేశం. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది మీ పర్సనల్. ఇతని మీద మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీ ఇద్దరికీ ఉంటాయండి. మీరు మీ వైఫ్కి సపోర్ట్ చేయొచ్చు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఆయన జైలుకి వెళ్తాడు, చాలా పెద్ద కేసు. ఒకవేళ మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేయకపోతే మా రిక్వెస్ట్ తల్లి, ఆయన మీద ఏ కేసులు వేయకు. ఆయన తప్పే చేయలే, తప్పు చేసింది నువ్వు. ఒక సంవత్సరం ఆగుతావో 2 సంవత్సరాలు ఆగుతావో బతులాడుకోవడానికి ట్రై చేసి పిల్లలకైతే ఒక్క మెయింటెనెన్స్ పంపించండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటికిప్పుడు ఏ జాబ్ చేసుకుంటుందేమో మాకు తెలియదు. మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చేమో అని మా ఉద్దేశం. మేమైతే ఇక్కడ ప్రెజర్ చేయలేము. ఇలాంటి వారికి ఇవ్వలేము మేడం. అదే సార్, మీరు ఇంటి ఇలాంటి దగ్గర డెసిషన్ వల్ల తీసుకోండి. ఇక్కడ అసలు ఎంతమంది జీవితాలు పోతాయి, రోడ్డుని పడవలసి వస్తుంది ఇలాంటి వాళ్ళు మగవాళ్ళు. కొంచెం మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంత హీట్ మూమెంట్లో మీరు డెసిషన్ తీసుకోవద్దని మా రిక్వెస్ట్. అమ్మ మీరు కూడా కొంచెం ఆలోచించండి తల్లి. ఆ అమ్మాయి బయటికి చెప్పకపోతే తెలియాల్సిన అవసరమే లేదు. కానీ ఏదో నిజాయితీగా ఇక్కడ ఏదో పెద్ద తెంగరపనంతో ఇదైంది. నాకు తెలిసి డాక్టర్ గారు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు ఆ అమ్మాయికి. కొంచెం ఏదో తెలిసి తెలియని బిహేవియర్లు ఎక్కువ ఉన్నాయి. కొంచెం కంట్రోల్ ప్రొసీడింగ్స్ నడిస్తే మీరు మీ పర్సనల్, ఎందుకంటే ఇట్లాంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది మీ పర్సనల్. మీ ఇద్దరు కడుపులో పెట్టుకొని కూడా అమ్మాయిని యాక్సెప్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఆ అమ్మాయికి ఇంకొక ఛాన్స్ ఇచ్చే రైట్స్ ఒక దేవుడిలాగా మీరు ఏమన్నా ఆలోచిస్తారేమో అది మీరు చూసుకోండి. రిమైనింగ్ మీ ఇష్టం. ఇతని మీద మాత్రం కేసు వేయమ్మా, ఆయనతో కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా. మీ హస్బెండ్ మీద మాత్రం దయచేసి ఏ కేసులు వేయొద్దు. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఏంటి కళ్యాణి గారు, సాంబా గారు, చెప్పండి మేడం. మేడం చక్కగా చెప్పారు, డాక్టర్ గారు కూడా చెప్పారు. కాలు పట్టుకొని బతిమలాడుకుంటా ఆడు ఎలాగో వద్దంటున్నాడు కాబట్టి మీ పిల్లల లైఫ్ అన్నా బాగుంటుంది. అదన్నా ఆలోచించి బతిమలాడుకో. ఇప్పుడన్నా బతులాడుకుంటాం మరి, మా ఆయనతోనే ఉంటాం. ఆయన అంత మోసం చేస్తాం ఇప్పుడు అనుకోలేదు. హీట్ మూమెంట్ లో ఇందాక మేడం అన్నట్టుగా డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు డెసిషన్ తీసుకోకపోవచ్చు. బట్ నువ్వు మాత్రం తగులుతూనే ఉండాలి, వెనకాల ఫోన్ చేస్తూనే ఉండాలి, బతిమలాడుకో. వాళ్ళు ఏ పనిష్మెంట్ ఇచ్చినా భరించు. ఇంకొకసారి ఇలాంటి తప్పు అనేది నువ్వు చెయ్యొద్దు. నీ అత్త కాళ్ళు పట్టుకొని పొల్లు దండాలు పెట్టినా పర్వాలేదు. నిజంగా వాళ్ళంత కామ్గా ఉన్నారంటే నీకు చాలా మంచి ఫ్యామిలీ దొరికింది. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఓకే. నీ పిల్లల గురించి ఆలోచించి ఇంకా నీ సుఖం గురించి ఆపేయమ్మా తల్లి. నువ్వు చెప్తేనే మాకు అసహ్యంగా అనిపించింది. మీరు కూడా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఏంటి సరే, ఇప్పుడు మీరేం చెప్పొద్దు, బట్ కొంచెం ఆలోచించండి. మనవడు మనవరాలు పిల్లల గురించి కూడా ఆలోచించి మీరు ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏ బాబు సాయి బయలుదేరి చూడండి, జాగ్రత్త. జాగ్రత్త. అమ్మ నీకు నచ్చినా నచ్చపోయినా మేమైతే మంచి డెసిషన్ ఇచ్చాము. నిన్ను రోడ్డు మీద పడేయకుండా మేము చేయాల్సినంత చేసాం. ఓకేనా? జాగ్రత్త. నువ్వేమో అమ్మ పిల్లల్ని చూసుకో. కళ్యాణి వచ్చిన పరిస్థితికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి పంపించినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.